హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఎంతో ఈజీ అయిన పిల్లలకి ఇష్టమైన స్వీట్ రెసిపీ అండి, పిండి ముద్దలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా దీనికి కావాల్సింది నెయ్యి అండి. అందుకని ఇంట్లోనే వెన్నపూస తీసుకొని దాన్ని నెయ్యిగా మారుస్తున్నాను. ఇప్పుడు మనకు శనగపప్పు కావాలి. దీనికి శనగపప్పు, ఎండు కొబ్బరి, బెల్లం అండి. మనం చట్నీ పప్పు అంటారండి, పుట్నాల పప్పు అంటారు. దీన్ని మనం 2 కప్పులు తీసుకున్నామండి. మీకు మెజర్మెంట్ ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. దీంట్లో కరెక్ట్గా అన్నీ ఇన్ని కాదండి, ఎంత కావాలంటే అంత పప్పు తీసుకొని మిక్సీ చేశాను. ఇప్పుడు పౌడర్ అయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. బాగా మెత్తగా అవద్దండి, కొంచెం లైట్గా కచ్చపచ్చగా ఉంటే సరిపోయింది. ఇప్పుడు మనం బెల్లం కూడా తీసుకుందాము. 2 కప్పులకు 1 కప్ అండి. బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నామండి. మెత్తగా అయింది. బెల్లం అయితే ఉండంటూ ఉండకూడదండి, తురుమేసుకోవచ్చు కూడా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ వేసానండి. ఇప్పుడు ఈ మిక్సీ వేసిన దాంట్లో శనగపప్పు పొడి కూడా వేసేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ, ఇది టేస్ట్ చూసుకుంటూ అండి. మొత్తం అయిపోయింది. శనగపప్పు, బెల్లం 2 మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్నంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం అన్నమాట. చూసుకోవాలండి, కింద బెల్లం అంతా కూడా మిక్సీకి అనుకుంటుంది అనమాట. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి. కొబ్బరి ఎంత వేస్తే అంత బాగుంటుంది. తురుముకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే సన్నగా కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఎండు కొబ్బరే తీసుకోవాలన్నమాట. దీనికి కొబ్బరి 2 చిప్పలు వేసిన టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఒక పెద్ద చిప్ప మొత్తం వేసాను, అది ఒక 100 గ్రామ్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ పౌడర్ కూడా మనం ముందుగా శనగపప్పు, బెల్లం ఉంది కదా, ఆ బౌల్లోనే వేసుకుందామండి. ఇప్పుడు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేటట్లు కలపాలన్నమాట. చాలా ఈజీ అండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ చాలాసార్లు చేసేదనమాట. ఇందులో ఎక్కువ ఇంట్లో ఉండే పదార్థాలు అనమాట, బయట నుంచి ఏం తేవక్కర్లేదు. చూడండి, వెన్నపూస కరగబెట్టాం కదా, నెయ్యి రెడీ అయిపోయింది. ఫ్రెష్ నెయ్యి అనమాట, అప్పుడప్పుడు చేసేసాను దీనికోసమని. ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెంగా, దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఈ నెయ్యి వల్ల కూడా బలం వేస్తుందండి. నెయ్యి తినటం వల్ల లావు అవ్వదు, శక్తి బాగా ఉంటుంది అనమాట. పాతకాలంలో వాళ్ళు ఎక్కువగా నెయ్యి వేసుకొని తినేవాళ్ళు దేంట్లో అయినా కానీ. చూడండి, మనం నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ చూసుకోవాలి నెయ్యి సరిపోయిందా లేదా అనేసి. బాగా మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఇలా చేత్తో ఉండలాగా వస్తే కనుక ఇంకా నెయ్యి సరిపోయినట్టే అనమాట. ఇంకొంచెం వేసినా కానీ ఆ స్మూత్గా మెల్ట్ అయిపోతుంటుంది నోట్లో పెట్టుకుంటే, అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేకల్లా మా అమ్మ ఎక్కువగా చేస్తే, మా అత్తయ్య గారు కూడా బాగా చేస్తారంట. నేనైతే చాలా తక్కువగా చేస్తానండి. ఇప్పుడు దీంట్లో శనగపప్పులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయంట. అన్నిటికంటే కూడా చాలా, అంటే బాదం పప్పు తినే కంటే కూడా ఈ శనగపప్పు తింటే మంచిదంట అండి. అందుకని నేను ఇలా రెడీ చేశాను అనమాట. చూడండి, మనం అన్నీ కూడా బాగా కలుపుకొని ఒక్కొక్కటి ముద్దలాగా చేసుకోవాలి. అన్నీ కూడా మనం ఇలా రెడీ చేసుకుందాం అనమాట. అలా ముద్ద రాని వాళ్ళైతే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండండి. బెల్లం సరిపోయినా ముద్ద అన్నది రాదనమాట. కొంచెం ముద్ద చేసే ముందే మనం టేస్ట్ చూసుకొని మనం ముద్దలుగా చేసేసుకోవాలి అన్నీ కూడా. నేను అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నానండి. మీరు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారా? ఇవైతే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు కాబట్టి. చూడండి, బాగా వస్తుంది. నాకైతే అలా చుట్టంగానే ముద్ద వచ్చేసింది. అంటే నెయ్యి, బెల్లం కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. అది కావాలంటే ఇలాచీ వేస్తారు. నేనైతే ఇలాచీ మా పిల్లలు తినరని నేను వేసుకోలేదండి దీనికి. అన్నీ కూడా మనం ఇలా రెడీ చేసుకోవాలండి. ఇవి పిల్లలకైనా రోజు ఒక్కొక్కటి ఇస్తే ఎంత మంచిదో అండి. ఇంట్లో అందరూ తలా ఒకటి తింటే బాగుంటుంది, హెల్త్కి కూడా. ఇది ఆయిల్ ఎక్కువ లేదు కదండి, అంత మంచి ఫుడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.